ఈరోజు మనము ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు గురించి తెలుసుకుందాం. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క వత్తు వచ్చి చేరితే దానినే ద్విత్వాక్షరాలు అంటారన్నమాట. ఉదాహరణకి అక్క, వక్క. ఇక్కడ క అనే హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి వీటిని ద్విత్వాక్షరాలు అంటారు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరాలు అంటారు. ఉదాహరణకి ఝాన్సీ, వార్త. ఇక్కడ నా అనే హల్లుకి సా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. సంశ్లేషాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లుల యొక్క ఒత్తులు రెండు వచ్చి చేరితే వాటినే సంశ్లేషాక్షరాలు అంటారు. ఉదాహరణకి రాష్ట్రం, వస్త్రం. ఇక్కడ షా అనే హల్లుకి టా మరియు రా అనే వత్తులు రెండు వచ్చి చేరాయి కాబట్టి వీటిని సంశ్లేషాక్షరాలు అంటారు. థ్యాంక్ యూ.